వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సెలబ్రేటింగ్ మకర సంక్రాంతి? రైతుల నుంచి అప్పుడే పంట వస్తుంది కాబట్టి మకర సంక్రాంతి. అండ్ విచ్ ఓషన్ ఈజ్ ద హోమ్ టు ద మెరీనా ట్రెంచ్? అంటే మెరీనా ట్రెంచ్ యొక్క ఏ ఓషన్ అనేది మెరీనా ట్రెంచ్కి హోమ్ లాంటిది అన్నమాట. పెసిఫిక్ ఓషన్. కరెక్ట్ ఆన్సర్. అండ్ వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటి ఇన్ సెల్సియస్? ఐడియా లేదు. ఒకసారి గెస్ చేయండి. మనకి ఎగ్జామ్స్లో మార్క్స్కి అవుట్ ఆఫ్ ఎంత ఫైనల్? 100 100 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. నేను క్లూ చెప్తా, అతను లేదా ఆమె పేరు మీరు గెస్ చేయండి. ఓకే. నేషనల్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ హూ ఈజ్ స్టార్డ్ ఇన్ జెర్సీ. అంటే జెర్సీలో కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఒక హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ సన్ అనమాట. ఇప్పుడు వై ఎక్స్కి ఏమవుతారు? ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ సన్. వై ఎక్స్కి ఏమవుతారు? ఏదో హస్బెండ్ ఆర్ వైఫ్. ఎక్స్ ఈజ్ ద సన్ ఆఫ్ వై. అంటే ఎక్స్ అనే పర్సన్ వైకి సన్, కొడుకు. ఓకే. వై అనే పర్సన్ ఎక్స్కి ఏమవుతారు? ఏదో సన్. నేను ఎక్స్ వైకి సన్ అన్నా. ఎక్స్ అనే పర్సన్ వైకి సన్. వై ఎక్స్కి ఏమవుతారు? ఎక్స్ అనే పర్సన్ వైకి సన్. వై ఎక్స్కి ఏమవుతారు? అర్థం కాలేదు అసలు క్వశ్చన్. అవుతాయి. ఇప్పుడు మీరున్నారు బ్రో, మీరు ఒకరి కొడుకు. ఆ పర్సన్ మీకు ఏమవుతారు? తండ్రి, ఫాదర్. తండ్రి ఆర్ ఫాదర్ ఆర్ మదర్. ఓకే. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సెలబ్రేటింగ్ మకర సంక్రాంతి? సంక్రాంతి అనేది ఎందుకు జరుపుకుంటారు? తెలుగు సాంప్రదాయాన్ని అంతేనా? అంటే నాకైతే సంక్రాంతి అయితే నేను చెరుకులు పండుతాయి కదా, బాగుంటుంది పండుగ చేసుకోవడానికి. బేసిక్గా దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. మా సంక్రాంతి అంటే సంక్రాంతిలో క్రాప్ ఏదో వస్తుంది కదా, వాటికి పూజ చేసి సంథింగ్ ఏదో చేస్తారు. ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ఫార్మర్స్. రైతుల కోసం జరుపుకుంటారు అనమాట. ఓకే. విచ్ ఓషన్ ఈస్ ద హోమ్ టు ద మెరీనా ట్రెంచ్? మెరీనా ట్రెంచ్ అనే దానికి ఏ ఓషన్ ఒక అడుగుతా అని చెప్పి జనరల్ నాలెడ్జ్ అని చెప్పాను కదా. అంటే మన దగ్గర ఉంటుంది ఆ ఓషన్ అనేది. మన దగ్గర ఉన్న ఓషన్స్ ఉంటాయి కదా, ఆ గూగుల్లో కొట్టచ్చు కదా. మెరీనా ట్రెంచ్ యొక్క హోమ్కి అది ఉండడానికి ఏ ఓషన్ అనేది ఉంటుంది అనమాట. ఇండియన్ ఓషన్ అదేగా మన దగ్గర ఉంటుంది కదా, బంగాళాఖాతం. బిగ్గెస్ట్ ఓషన్ అంటార్టికా ఉంటుంది కదా. అగో తను చెప్పింది పెసిఫిక్ ఓషన్, పెద్ద ఓషన్. కరెక్ట్ ఆన్సర్. పెసిఫిక్ ఓషన్. ఉన్నా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ సెల్సియస్? 100 degrees Celsius. కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇదొక ఓకే వెయిట్ బ్రో. ఇదొక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, మీరు అతను ఆమె ఉంటుంది కదా, పేరు గెస్ చేయండి. ఓకే. నేషనల్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ అండ్ హీఈస్ స్టార్డ్ ఇన్ జెర్సీ. ఎవరు అతను? అంటే నానిగా. నేషనల్ స్టార్ టాలీవుడ్ ఎవరు? న్యాచురల్ అన్న. నేషనల్ స్టార్ నాని. కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. రిలేషన్స్ అంటే హ్యూమన్ లాస్ట్ క్వశ్చన్ ఇది చెప్తే చాక్లెట్ ఇచ్చేస్తాం. ఇది ఒక హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అనే పర్సన్ వైకి సన్ అనమాట. ఇప్పుడు వై ఎక్స్కి ఏమవుతారు? చెప్పద్దుగా, నన్ను చూపించుకుంటారు. మదర్ కానీ ఫాదర్ కానీ అవుతారు. కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు రాలేదు కదా ఫస్ట్. వాడేది